నమస్కారం. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రి మనసులో ఒకే ప్రశ్న, ఇక భవిష్యత్తు ఏమిటి అని మెదులుతూ ఉంటుంది. ఈ కీలక సమయంలో సరైన కెరియర్ను ఎంచుకోవడానికి మీరు తప్పనిసరిగా గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆసక్తి మరియు అభిరుచి. చాలామంది విద్యార్థులు ఇతరుల ఒత్తిడి వల్లనో లేదా ట్రెండును చూసో కోర్సులను ఎంచుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, మీకు నిజంగా ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఏ పని చేస్తే మీరు ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. మీరు ఇష్టపడే రంగంలోనే చేరితే మీరు మరింత కష్టపడగలరు మరియు అద్భుతమైన విజయాలు సాధించగలరు. రెండవది అవకాశాలు మరియు భవిష్యత్తు. మీరు ఎంచుకునే కోర్సుకు ప్రస్తుతం మార్కెట్లో ఎంత డిమాండుంది, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఆ రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలను ముందుగానే విశ్లేషించాలి. కేవలం డిగ్రీ పూర్తి చేయడం మాత్రమే కాదు, ఆ తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలుండే రంగాన్ని ఎంచుకోవడం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మూడవది నైపుణ్యాల అభివృద్ధి. ఈ రోజుల్లో కేవలం మార్కులుంటే సరిపోదు. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన అవసరమైన స్కిల్స్ను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఇవన్నీ కలిసి మీ కెరియర్ ఎదుగుదలకు కీలక పాత్ర పోషిస్తాయి. గుర్తుంచుకోండి, ఫలితాలు అనేవి మీ జీవిత ప్రయాణంలో ఒక చిన్న అడుగు మాత్రమే. సరైన ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మీ భవిష్యత్తు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి, మీ విజయాన్ని మీరే నిర్మించుకోండి. ఆల్ ది బెస్ట్.